Hello guys. Hello guys, can you hear me? So అందరికీ నా వాయిస్ వినపడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్. Yes, sir. ఓకే. సి గైస్, మనకి ఎస్టీఓ ప్రాసెస్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాము. ఓకే, ఎస్టీఓ ప్రాసెస్ ఫ్రమ్ ది స్క్రాచ్. సో ఆల్రెడీ థియరిటికల్ సెషన్స్ మనం డిస్కస్ చేసాం. ఈరోజు ప్రాక్టికల్ గా సో ఎస్ఏపి సిస్టమ్ లో సో ఎస్టీఓ ప్రాసెస్ గురించి మనం కాన్ఫిగరేషన్ కూడా అయిపోయింది కదా ఆల్రెడీ. సో ఇప్పుడు ప్రాక్టికల్ గా మనం సిస్టమ్ లో చేద్దాం ఎస్టీఓ ప్రాసెస్ ఏంటి అన్నది. ఓకే, సో ప్రాసెస్ స్టెప్స్ నేను ఆల్రెడీ మీకు చెప్పాను, ఆల్రెడీ చార్ట్ లో పెట్టాను. ఓకే, మళ్ళీ ఒకసారి నోట్ ప్యాడ్ లో తీసుకుంటాను. సో ఎస్టీఓ ప్రాసెస్ ఫస్ట్ మనం ఒక మెటీరియల్ ని క్రియేట్ చేసుకోవాలి. ఓకే, ఆ మెటీరియల్ రెండు ప్లాంట్స్ అంటే సేమ్ మెటీరియల్ రెండు ప్లాంట్స్ లో ఉండాలి. అంటే రెండు ప్లాంట్స్ కూడా మెటీరియల్ లెడ్జర్ యాక్టివేట్ చేయాలి. ఎస్ఏపి S/4HANA లో మెటీరియల్ లెడ్జర్ యాక్టివేషన్ అనేది మస్ట్ అనమాట. ఒకసారి ఎస్ఏపి సిస్టమ్ ఓపెన్ చేద్దాం మనం. ఒకసారి ఎస్ఏపి సిస్టమ్ ఓపెన్ చేసి ఎస్ఏపి సిస్టమ్ ఓపెన్ చేసి అసలు రెండు ప్లాంట్స్ కి కూడా మనకి మెటీరియల్ లెడ్జర్ అనేది యాక్టివేషన్ అయ్యిందా లేదా. ఓకే, సో మనకి OMX2 సో OMX2 లో మెటీరియల్ లెడ్జర్ అనేది క్రియేట్ చేస్తారన్నమాట, మెటీరియల్ లెడ్జర్ టైప్. ఓకే, సో అలాగే OMX3 సో OMX3 లో మెటీరియల్ లెడ్జర్ యాక్టివేషన్ అయిందో లేదో చెక్ చేసుకోవచ్చు. మన రెండు ప్లాంట్స్ ఉన్నాయి మనకి. ఓకే, సో ఒకటి రెండు ప్లాంట్స్ ఉన్నాయి, ఒకటి CHY ప్లాంట్, ఇంకోటి ఏంటంటే CHB ప్లాంట్స్. సో మనకి CHY ప్లాంట్ సప్లయింగ్ ప్లాంట్, CHB ప్లాంట్ రిసీవింగ్ ప్లాంట్ అన్నమాట. అంటే ఎప్పుడైనా సరే ఎస్టీఓ ప్రాసెస్ లో రిసీవింగ్ ప్లాంట్ ఏదైతే ఉందో అది ఎస్టీఓ రైస్ చేస్తుంది. ఓకే, సప్లయింగ్ ప్లాంట్ గూడ్స్ ఇష్యూ చేస్తే రిసీవింగ్ ప్లాంట్ రిసీవ్ చేసుకుంటుంది గూడ్స్ అన్నమాట. సో మనకి రెండు ప్లాంట్స్ ఎస్ఏపి సిస్టమ్ లో క్రియేట్ చేసుకున్నాం, CHY ఒకటి, CHB ఒకటి. దీనికి సంబంధించి మనకి జస్ట్ OMX3 లోకి వెళ్ళి మీరు ఓకే, సో మీ వాల్యుయేషన్ ఏరియా ఇస్ నథింగ్ బట్ ప్లాంట్. సో CHY కి మనకి ఆల్రెడీ వాల్యుయేషన్ ఏరియా, కంపెనీ కోడ్, మెటీరియల్ లెడ్జర్ యాక్టివేషన్ అయ్యి ఉంది. ఓకే, అలాగే ప్లాంట్ CHB కి కూడా చూడండి. సో ప్లాంట్ CHB కి కూడా యాక్టివేషన్ అయ్యి ఉంది మెటీరియల్ లెడ్జర్ అనేది. ఓకే, సో మెటీరియల్ లెడ్జర్ యాక్టివేషన్ అయ్యి ఉంది, రెండు ప్లాంట్స్ కి కూడా యాక్టివేట్ అయ్యి ఉంది. ఓకే, సో ఇప్పుడు మనం ఒక మెటీరియల్ ని క్రియేట్ చేద్దాం, కాపీ చేద్దాం. ఒక మెటీరియల్ ఆల్రెడీ క్రియేట్ చేసిన మెటీరియల్ కాపీ చేద్దాం. అది CHB ప్లాంట్ కూడా సేమ్ మెటీరియల్ ని మనం తీసుకుందాం. ఓకే, సో ఫస్ట్ మనం ఎస్ఏపి S/4HANA లో యాక్టివేషన్ ఆఫ్ మెటీరియల్ లెడ్జర్ ఇస్ మస్ట్. సో మెటీరియల్ లెడ్జర్ అనేది మస్ట్ అన్నమాట. మెటీరియల్ లెడ్జర్ అనేది యాక్చువల్ కాస్టింగ్, వాల్యుయేషన్ ఆఫ్ అసెట్స్ కోసం యూజ్ చేస్తారు. కాబట్టి మెటీరియల్ లెడ్జర్ ని యాక్టివేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఒకసారి మీరు MM60 లోకి వెళ్ళి మీ ప్లాంట్ ఇచ్చి ఒక మెటీరియల్ ని తీసుకోండి. ఓకే, రీసెంట్ గా మనం ఒక మెటీరియల్ ని క్రియేట్ చేసాం కాబట్టి రీసెంట్ కావాలంటే దీని మీద క్లిక్ చేస్తే మనకి 6324 తో ఒక మెటీరియల్ ఆల్రెడీ క్రియేట్ చేసాం. వాల్యుయేషన్ క్లాస్, స్టాండర్డ్ ప్రైస్ 100 రూపీస్. ఇది ఫినిష్డ్ ప్రోడక్ట్. ఈ ఫినిష్డ్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఓకే, ఈ ఫినిష్డ్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో దీన్నే కాపీ చేసుకొని ఒక మెటీరియల్ ని క్రియేట్ చేద్దాం. సో MM01 లోకి వెళ్ళి సో మెటీరియల్ పేరేంటండి 6324 మెటీరియల్ ని కాపీ చేసుకొని ఒక మెటీరియల్ ని మనం క్రియేట్ చేసుకుందాం రెండు ప్లాంట్స్ కి కూడా. ఓకే, ఇండస్ట్రీ సెక్టార్ తీసుకొని సో మెటీరియల్ టైప్ ఏంటి మంది ఫినిష్డ్ గూడ్స్ CHA3 ఎంటర్. సో బేసిక్ డేటా ఓకే, ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవాలి కంపల్సరీగా. పర్చేసింగ్ MRP1, MRP2, జనరల్ ప్లాంట్ 1 and 2, అలాగే అకౌంటింగ్ ట్యాబ్, ఇవి కంపల్సరీగా సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం మెటీరియల్ లెడ్జర్ క్రియేట్ చేసి కంపల్సరీగా ఇవ్వాలి. ఇక్కడ CHY ప్లాంట్
అలాగే మనకి స్టోరేజ్ లొకేషన్ CHY స్టోరేజ్ లొకేషన్ కూడా. సేల్స్ ఆర్గనైజేషన్ CHA3, డిస్ట్రిబ్యూషన్ ఛానల్ CD. ఇవి మనకి కంపల్సరీగా మెటీరియల్ అంటే ఒక ఫినిష్డ్ ప్రోడక్ట్ క్రియేట్ చేసేటప్పుడు కంపల్సరీగా సో ఫినిష్డ్ ప్రోడక్ట్ అంటే సేల్స్తో లింక్ ఉంటుంది కాబట్టి కంపల్సరీగా సేల్స్ యూస్ చేసుకొని సేల్స్ ఆర్గనైజేషన్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ డీటెయిల్స్ ఇవ్వాలి. మనం మెటీరియల్ని కాపీ చేసుకుంటున్నాం కాబట్టి ఈ మెటీరియల్లో ఉన్నాయన్నీ కూడా ఈ మెటీరియల్లోకి కాపీ చేసేస్తున్నా. ఓకే, సో అన్నీ కూడా మనకి కాపీ అయిపోయినాయి చూసుకోండి. సో ఈవెన్ డిస్క్రిప్షన్తో సహా కాపీ అయిపోయింది. జస్ట్ ఫినిష్ ప్రోడక్ట్ 1 అని పెడుతున్నా, ఇక్కడ కూడా ఫినిష్ ప్రోడక్ట్ 1 అని పెడుతున్నా. ఓకే, సో ఇది 6340 మన మెటీరియల్ ఇప్పుడు చేసేది. అలాగే చూడండి ఇక్కడ ఇవి కూడా మనకి సేల్స్ ఆర్గనైజేషన్ డీటెయిల్స్ ఏమైతే మనకు కనబడుతున్నాయో ఈ ఈచ్ యూనిట్ అని చెప్పి తీసుకోండి. ఇవి కూడా మనకి కాపీ అయిపోయింది. ఇక్కడ ట్యాక్స్ ఉంది కదా, ట్యాక్స్ దగ్గర ఫుల్ ట్యాక్స్ అని చెప్పి తీసుకోండి. కంపల్సరీగా మనం ట్యాక్స్ కూడా అప్లై చేయాలనుకుంటే ఫుల్ ట్యాక్స్ అని మాత్రం తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. తర్వాత ఎంటర్ కొట్టండి. సో ఎంటర్ కొట్టిన తర్వాత ఇక్కడ అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్. సో మనకి VKOS సెట్టింగ్స్ లో మనం ఏమైతే అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్ ఇచ్చామో VKOS సెట్టింగ్ లో అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్ ఫర్ మెటీరియల్ కంపల్సరీగా ఇవ్వాలి. ఓకే, ఇది సో కంపల్సరీగా మనం ఇవ్వాల్సిన సెట్టింగ్, ఎందుకంటే VKOA లో మనం ఇచ్చిన సెట్టింగ్స్ కంపల్సరీగా ఇవ్వాల్సిందే. ఓకే, సో నెక్స్ట్ మనకి ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొట్టిన తర్వాత ఇక్కడ అవైలబిలిటీ చెకింగ్, నో చెకింగ్ అని చెప్పి తీసుకోండి. అలాగే ఇక్కడ కంపల్సరీగా ట్రాన్స్పోర్ట్ లోడింగ్ గ్రూప్ కంపల్సరీగా ఇవ్వాలి. ఓకే, సో ఈ డేటా అనేది కంపల్సరీగా ఇస్తేనే మనకి వర్కౌట్ అవుతుంది. ఓకే, సో ప్రాఫిట్ సెంటర్ మనం ఏం క్రియేట్ చేయలేదు కాబట్టి ఎంటర్ కొట్టండి. సో పర్చేసింగ్ గ్రూప్ మ్యాండేటరీగా పర్చేసింగ్ గ్రూప్ ఇవ్వాల్సిందే. ఓకే, సో పర్చేసింగ్ గ్రూప్ ఇచ్చి మళ్ళీ ఎంటర్ కొట్టండి. సో MRP టైప్ మనకి నో ప్లానింగ్ అని చెప్పి తీసుకోండి, నో ప్లానింగ్, ఎంటర్. సో మనకి ఇప్పుడు ఏమైతే మనం చేస్తున్నామో ఇవన్నీ ఇక్కడ పర్టికులర్గా మనం అన్ని ఇచ్చేసాం. స్పెషల్గా MRP 2లో ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ప్రీ ప్లాన్ డెలివరీ టైం ఒకవేళ అడిగితే చూద్దాం, ఎంటర్. సో ఎంటర్ తీసుకోండి. సో ఇక్కడ కూడా మనం ఏమి పర్టికులర్గా ఇవ్వాల్సిన అవసరం లేదు, డేటా ఎంటర్ కొట్టండి. సో ఎంటర్. సో ఇక్కడ వాల్యుయేషన్ క్లాస్ VC04. ఓకే, మెటీరియల్ లెడ్జర్ అనేది యాక్టివేట్ అయ్యి ఉంది ఆల్రెడీ. ఓకే, సో ప్రైస్ డిటర్మినేషన్ 2 అని చెప్పి తీసుకున్నాం. సో ఇక్కడ మనకి మెటీరియల్ లెడ్జర్లో మెటీరియల్ వాల్యుయేషన్ 3 కరెన్సీస్లో చేయొచ్చు. కంపెనీ కోడ్ కరెన్సీ, గ్రూప్ కరెన్సీ, లేకపోతే ఎనీ అదర్ కరెన్సీ చేయొచ్చు అనమాట వాల్యుయేషన్ వచ్చేటప్పటికి. సో అది ఫైనాన్స్ వాళ్ళు చూసుకుంటారు. ఇక్కడ మూవింగ్ యావరేజ్ ప్రైస్, స్టాండర్డ్ ప్రైస్ సిస్టమ్ నుంచి ఆటోమేటిక్గా అంతకు ముందున్న మెటీరియల్ నుంచి కాపీ అయిపోయింది. ఇప్పుడు మీరు ఎంటర్ కొట్టి సేవ్ చేయండి, దట్స్ ఇట్, ఎంటర్, సేవ్. సో 6340 మెటీరియల్ గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మీరు క్రియేట్ చేసిన మెటీరియల్ ఏదైతే ఉందో ఇది 6340 మెటీరియల్. ఇది ఏ ప్లాంట్లో క్రియేట్ చేశారండి? ఏ ప్లాంట్లో క్రియేట్ చేశారు? CHY అనే ప్లాంట్లో క్రియేట్ చేశారు ఇది. ఓకే, CHY ప్లాంట్, CHY స్టోరేజ్ లొకేషన్. సో ఇప్పుడు ఇదే మెటీరియల్లో CHB కూడా ఉండాలి. సో అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకి ప్లాంట్ బికి కూడా మెటీరియల్ లెడ్జర్ అనేది యాక్టివేషన్ ఉండాలి. సో మెటీరియల్ లెడ్జర్ యాక్టివేషన్ లేకపోతే మనకి ఎర్రర్స్ వస్తాయి. నిన్నటి క్లాస్లో నేను మెటీరియల్ లెడ్జర్ యాక్టివేషన్ లేకపోతే ఎక్కడెక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది, ఎర్రర్స్ ఎక్కడెక్కడ వస్తాయి, పోస్ట్ గూడ్స్ ఇష్యూ చేసేటప్పుడు ఎర్రర్ వచ్చింది, అవునా కదా? అలాంటి ఎర్రర్స్ మీరు ఇంటర్వ్యూలో చెప్పినట్లయితే డెఫినెట్గా సెలెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మీరు చేయాల్సిన పని ఏంటి? ఓకే, మెటీరియల్ని క్రియేట్ అయిన తర్వాత సేమ్ మెటీరియల్ని ప్లాంట్ బికి కూడా అసైన్ చేయాల్సిన అవసరం ఉంది. సేమ్ మెటీరియల్ని ప్లాంట్ బికి అసైన్ చేయాలంటే సో ఇదే మెటీరియల్ నంబర్ని ఇక్కడ తీసుకోండి, 6340 మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ, ఫినిష్డ్ ప్రోడక్ట్స్, ఎంటర్, బేసిక్ డేటా, సేల్స్. ఓకే, సో అంటే ఏంటి? సేమ్ మెటీరియల్. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఈ మెటీరియల్ కాపీ చేసిన తీసేయండి. ఓకే, సో ఇక్కడ సేమ్ మెటీరియల్తో మళ్ళీ సేమ్ మెటీరియల్ని ఇక్కడ 6340 అని చెప్పి ఇవ్వండి.
లేకపోతే ఇక్కడ 6340 అవసరం లేదనుకుంటే ఒకసారి ఇచ్చి చూడండి ఏమవుతుంది. కాపీ కూడా అదే చేస్తాం. సో బేసిక్ డేటా, సేల్స్, ఓకే, పర్చేసింగ్, ఎంఆర్పి, అలాగే జనరల్ ప్లాన్ డేటా 1 and 2, అకౌంటింగ్. సో ఏవైతే మనం సో ప్లాంట్ సిహెచ్వైకి ఇచ్చామో ప్లాంట్ సిహెచ్బి ప్లాంట్కి కూడా సేమ్ ఇవ్వాలి. అండ్ పాయింట్ ఏంటంటే మనకి సిహెచ్బి ప్లాంట్కి మనం ఇంకా సేల్స్ ఆర్గనైజేషన్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ఏమీ క్రియేట్ చేయలేదు. నో ఇష్యూస్. ఓకే, సేమ్ మెటీరియలే కాబట్టి డిస్క్రిప్షన్ కూడా ఏమి చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఇక్కడ ఈ డీటెయిల్స్ అన్ని కూడా పర్చేసింగ్ గ్రూప్ డీటెయిల్స్ ఇవ్వండి కంపల్సరీగా. ఓకే, సో అలాగే మనకి ఎంఆర్పి టైప్ నో ప్లానింగ్. ఓకే, ఎంటర్. సో అలాగే మనకి ప్రీ డెలివరీ టైం ఏమైనా అడిగితే చూద్దాం. అవైలబిలిటీ చెకింగ్, నో చెకింగ్. ఓకే, సో ఇంకా ఈ డీటెయిల్స్ ఫర్దర్ గా ఏమైనా ఉంటే ఇచ్చేసి, సో ఏమీ అవసరం లేదు మనకి, ఎంటర్ కొట్టండి. సో వాల్యుయేషన్ క్లాస్, సేమ్ వాల్యుయేషన్ క్లాస్. ఇక్కడ చూసారా మెటీరియల్ లెడ్జర్ అనేది ఆల్రెడీ యాక్టివేట్ అయ్యి ఉంది. ఓకే, అండ్ ప్రైస్ డిటర్మినేషన్ 2. ఇక్కడ స్టాండర్డ్ ప్రైస్ మెయింటైన్ చేయండి. ఓకే, సో ఇప్పుడు మీరు సేవ్ చేయండి. అంటే సేమ్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో సో అది 2 ప్లాంట్స్కి అసైన్ చేసేసి. ఓకే, సో కాబట్టి మీరు సో MM60లోకి వెళ్ళి ఓకే 6340 మెటీరియల్ 2 ప్లాంట్స్కి కూడా మనకి ఉంటుంది అనమాట. సిహెచ్వైకి ఉంటుంది, సిహెచ్బికి కూడా మనకి ఉంటుంది అన్నమాట. 2 ప్లాంట్స్కి సేమ్ మెటీరియల్ని క్రియేట్ చేసాం. అలాగే మనకి సో వాల్యుయేషన్ క్లాస్ ఇవన్నీ కూడా సేమ్ ఉంటాయి. ఇది ఫస్ట్ రిక్వైర్మెంట్. సో చాలా బాగా సింపుల్గా మనం ఫస్ట్ రిక్వైర్మెంట్ని కంప్లీట్ చేసేసాం. అండ్ నెక్స్ట్ మనం చేయాల్సిన పని ఏంటి అంటే పిఓని క్రియేట్ చేసే ముందు ఈ మెటీరియల్కి అంటే ఒక ప్లాంట్ సిహెచ్వై ప్లాంట్ ఏదైతే ఉందో సప్లయర్ ప్లాంట్ కాబట్టి ఇష్యూ చేయాలి, గూడ్స్ ఇష్యూ చేయాలి. సో గూడ్స్ ఇష్యూ చేయాలి అంటే సిహెచ్వై ప్లాంట్ అనేది సప్లయర్ ప్లాంట్ గూడ్స్ ఇష్యూ చేసేది. ఇదేమో సిహెచ్బి ప్లాంట్ రిసీవ్ చేస్తున్నది. అండ్ సిహెచ్బి ప్లాంట్ మనకి ఎస్టీఓ ప్రాసెస్లో సిహెచ్బి ప్లాంట్ ఏదైతే ఉందో పిఓ రైజ్ చేస్తుంది, సిహెచ్వై ప్లాంట్ ఇష్యూ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి అంటే సిహెచ్బి ప్లాంట్ సో మనకి పిఓ క్రియేట్ చేయాలి అంటే ఫస్ట్ ఈ మెటీరియల్తో సో సిహెచ్వై ప్లాంట్కి స్టాక్ని క్రియేట్ చేద్దాం. సో మనకి స్టాక్ని క్రియేట్ చేయాలంటే ఎంఐజిఓలోకి వెళ్ళి స్టాక్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో మూమెంట్ టైప్ 521 ఇక్కడ 6340 మెటీరియల్ అన్న. సో మెటీరియల్ ఏంటిదండి మనకి 6340 మెటీరియల్కి స్టాక్ అనేది క్రియేట్ చేస్తున్నాం. ఓకే, సో ఎంటర్ కొట్టండి. సో ఇక్కడ క్వాంటిటీలోకి వెళ్ళి ఒక 200 క్వాంటిటీ స్టాక్ని క్రియేట్ చేస్తున్నాం. సో అలాగే ఇక్కడ సిహెచ్వై ప్లాంట్, అలాగే సిహెచ్వై స్టోరేజ్ లొకేషన్. ఓకే, సో ఇక్కడ మనకి స్టోరేజ్ లొకేషన్. సో ఇక్కడ మనం ఏం చేసుకోవాలంటే స్టాక్ క్రియేషన్ అని చెప్పి రాసుకోవాలి. సో ఈ స్టాక్ని క్రియేట్ చేసేటప్పుడు చెక్ చేసుకోండి. ఓకే, ఐటమ్ ఓకే ఉంది, పోస్ట్ చేయండి. పోస్ట్ చేస్తే మనకి స్టాక్ అనేది పోస్ట్ అయిపోయి సో ఇప్పుడు మీకు ఏమవుతుంది అంటే సో డైరెక్ట్గా ఇప్పుడు మీరు స్టాక్ చెక్ చేసుకోవాలంటే MMBEలోకి వెళ్ళి ఓకే స్టాక్ చెక్ చేసుకోవాలంటే MMBEలోకి వెళ్ళి మనం సో సిహెచ్వై ప్లాంట్కి స్టాక్ ఉందో లేదో చెక్ చేసుకోండి. 200 స్టాక్ వచ్చేసింది. అలాగే సిహెచ్బి ప్లాంట్కి స్టాక్ ఏమీ లేదు. ఓకే, ఇప్పుడు ఈ 200 ఏదైతే ఉందో దాంట్లో నుంచి ఒక 100 గూడ్స్ ఇప్పుడు ఈ సిహెచ్వై ప్లాంట్లో మనం సో స్టాక్ ఉంది కదా, ఇందులో నుంచి 200 నుంచి ఒక 100 గూడ్స్ సిహెచ్బి ప్లాంట్కి మనం పంపించాలన్నమాట. సిహెచ్బి ప్లాంట్కి పంపించాలి, అది రిక్వైర్మెంట్. సో కాబట్టి మన రెండో రిక్వైర్మెంట్ కూడా మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. సో ఇప్పుడు పర్చేజ్ ఆర్డర్ని కూడా క్రియేట్ చేద్దాం. ఓకే, సో పర్చేజ్ ఆర్డర్ని మనం క్రియేట్ చేద్దాం.
సో పర్చేజ్ ఆర్డర్ ని మనం క్రియేట్ చేయాలి అంటే ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటి అంటే ME21N సో ME21N లోకి వెళ్ళి సప్లయర్. సో సప్లయర్ ఏంటండి బేసిక్గా CHY. సో సారీ, మన కంపెనీ కోడ్ ఏంటి CHA3. ఇక్కడ మనం కామన్ గా చేస్తున్న మిస్టేక్ ఏంటి అంటే ప్రతిసారి కూడా సో ఇక్కడ STO ప్రాసెస్ చేసేటప్పుడు కంపల్సరీగా స్టాక్ ట్రాన్స్పోర్ట్ ఆర్డర్ అనేది సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ సప్లయింగ్ ప్లాంట్ డీటెయిల్స్ వస్తాయి. మన సప్లయింగ్ ప్లాంట్ వచ్చేటప్పటికి CHY, ఇందులో నుంచి మెటీరియల్ CHBకి మనం పంపిస్తున్నాం అనమాట. సో మన పర్చేసింగ్ ఆర్గనైజేషను, అలాగే పర్చేసింగ్ గ్రూపు, కంపెనీ కోడ్, ఓకే, ఈ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మెటీరియల్ 2 ప్లాంట్లో ఉన్న మెటీరియల్ 6340 మెటీరియల్ మనం ఇష్యూ చేయాలన్నమాట. సో ఈ 6340 మెటీరియల్ ని రైస్ చేసే ప్లాంట్ మాత్రం CHB ప్లాంట్. ఓకే, సో PO క్వాంటిటీ ఒక 100 క్వాంటిటీ, డెలివరీ డేట్ ఈ రోజే తీసుకుంటున్నాను. అలాగే ప్లాంట్ వచ్చేటప్పటికి CHB ప్లాంట్ రైస్ చేస్తుంది అనమాట. ఈ సప్లయింగ్ ప్లాంట్ కి ఈ CHB ప్లాంట్ అనేది రైస్ చేస్తుంది. అలాగే స్టోరేజ్ లొకేషన్ బెంగళూరు లొకేషన్. ఓకే, సో మినిమం మనం ఈ డీటెయిల్స్ ని ఇక్కడ ఇచ్చినట్లయితే సో మనకి సరిపోతుంది. ఎంటర్ కొట్టండి ఒకసారి. ఎంటర్ కొట్టిన తర్వాత మనకి షిప్పింగ్ డీటెయిల్స్ లోకి రావాలండి. ఈ షిప్పింగ్ డీటెయిల్స్ లో మనకి ఆటోమేటిక్ గా మనకి సో కాన్ఫిగరేషన్ చేసాం కాబట్టి ఆటోమేటిక్ గా డెలివరీ టైపు, షిప్పింగ్ పాయింట్, డెలివరీ ప్రయారిటీ అన్ని కూడా లోడింగ్ గ్రూప్, మెటీరియల్ గ్రూప్, ఇవన్నీ కూడా మనకి మెటీరియల్ మాస్టర్ నుంచి ఓకే. సో డెలివరీ టైప్ సో ఇక్కడ నుంచి కాన్ఫిగరేషన్ నుంచి మనకి ఇక్కడ సో అప్డేట్ అయిపోతాయి అన్నమాట. సో ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏదైనా ఎర్రర్ ఉందా లేదా అని చెక్ చేసుకోవడం కోసం సో ఒకసారి చెక్ చేస్తే నీకు ఎటువంటి ఎర్రర్ అనేది కనబడతలేదు. సో ఇక్కడ సో మెసేజ్, సో ఇక్కడ మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ సప్లయింగ్ ప్లాంట్ నుంచి మనం ఇష్యూ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ సప్లయర్ అనేవాడు లేడు ఇక్కడ, అర్థమైందా? సో డైరెక్ట్ గా ప్లాంట్ నుంచి మనం ఈ ప్లాంట్ నుంచి మెటీరియల్ ఈ ప్లాంట్ కి ఇష్యూ చేస్తున్నాం అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి అంటే సో ఇప్పుడు సేవ్ చేయండి. సో సేవ్ చేస్తే మనకి పర్చేజ్ ఆర్డర్ అనేది క్రియేట్ అనేది అయిపోయింది. సో పర్చేజ్ ఆర్డర్ అనేది క్రియేట్ అయిపోయింది. సో PO అనేది ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది. ఓకే, సో కాబట్టి ఫస్ట్ పాయింట్ ఏంటంటే సో మెటీరియల్ ని క్రియేట్ చేసి ఓకే, ఆ తర్వాత సేమ్ మెటీరియల్ 2 ప్లాంట్స్ కి క్రియేట్ చేసి ఓకేనా. సో ఆ తర్వాత మనం ఏం చేసాము, స్టాక్ క్రియేట్ చేసి పర్చేజ్ ఆర్డర్ ని క్రియేట్ చేసి ఇప్పుడు అవుట్ బౌండ్ డెలివరీ చేయాలి. మనకి అవుట్ బౌండ్ డెలివరీ టీ కోడ్ ఏంటండి VL0D. అవుట్ బౌండ్ డెలివరీ టీ కోడ్ ఏంటి సో VL0D. VL0Dలోకి వెళ్ళి మనం అవుట్ బౌండ్ డెలివరీ అనేది చేయాలి. ఓకే, సో ఇప్పుడు మనం VL0Dలోకి వెళ్ళి అవుట్ బౌండ్ డెలివరీ చేద్దాం. సో ఒకసారి మనకి ఏంటి టీ కోడ్ ఇది VL10D. VL10D అండి. ఇక్కడ మీ షిప్పింగ్ పాయింట్ ఇచ్చి పర్చేజ్ ఆర్డర్ తీసుకోండి. సారీ VL10 అండి, VL10. సో ఇక్కడ మీరు షిప్పింగ్ ఓకే, షిప్పింగ్ పాయింట్ తీసుకున్న తర్వాత PO నెంబర్ ఉంటుంది కదా. సో ఆ PO నెంబర్, సో ఈ PO నెంబర్ ఏది క్రియేట్ చేసింది మనం ఇది, ఈ PO నెంబర్ని ఇక్కడ పేస్ట్ చేయండి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మనకు అవుట్ బౌండ్ డెలివరీ చేయండి. సో అవుట్ బౌండ్ డెలివరీ చేసినప్పుడు ఇది 100 క్వాంటిటీ PO నుంచి ఈ POకి 100 క్వాంటిటీ పిక్ అయ్యింది. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని పైన బ్యాక్గ్రౌండ్ అని చెప్పి దీని మీద క్లిక్ చేయండి. ఓకే, సో ఇక్కడ అవుట్ బౌండ్ డెలివరీ డాక్యుమెంట్ అనేది రెడీ అయిపోయింది. సో ఎవరైనా సరే ఇక్కడ స్క్రీన్ షాట్ ఉంటుంది, స్క్రీన్ షాట్ తీయండి ఒకసారి.
ఎవరైనా ఇక్కడ స్క్రీన్ షాట్ ఉంటుంది, స్క్రీన్ షాట్ తీయండి. సో మనకి ఇక్కడ అవుట్ బౌండ్ డెలివరీ రెడీ అయిపోయిందండి. తర్వాత మనం ఇప్పుడు పోస్ట్ గూడ్స్ ఇష్యూ చేయాలన్నమాట. పోస్ట్ గూడ్స్ ఇష్యూ చేసినప్పుడు మనకి VL0T తీసుకున్నారా స్క్రీన్ షాట్? సో నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, సో సో నెక్స్ట్ టీ కోడ్ ఏంటంటే మనకి పోస్ట్ గూడ్స్ ఇష్యూ VL02N. VL02N. సో VL02Nకి వెళ్ళిపోయి, సో ఇక్కడ ఆటోమేటిక్గా అవుట్ బౌండ్ డెలివరీ వచ్చేస్తుంది. మీరు ఎంటర్ కొట్టేసి ఓకే, ఇక్కడ పికింగ్ గూడ్స్ పికింగ్ ఎంత పికింగ్ చేస్తుంది? 100 క్వాంటిటీ పిక్ చేస్తుంది. అలాగే ప్యాకింగ్, లోడింగ్, డిస్పాచింగ్. సో ఇక్కడ లోడింగ్ కూడా మనం స్టోరేజ్ లొకేషన్ ఇస్తున్నాం మనం. ఓకే, CHY ప్లాంట్కి స్టోరేజ్ లొకేషన్ ఇది ఇష్యూ చేస్తుంది CHY ప్లాంట్. ఓకే, CHP ప్లాంట్కి గూడ్స్ అనేది ఇష్యూ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మీరు పోస్ట్ గూడ్స్ ఇష్యూ దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇన్లైన్ ఐటమ్స్ ఉంటే ఆన్లైన్ ఐటమ్స్ ఉంటే సెలెక్ట్ చేసుకొని, సో పోస్ట్ గూడ్స్ ఇష్యూ మీద క్లిక్ చేయండి. సో పోస్ట్ గూడ్స్ ఇష్యూ మీద మనం క్లిక్ చేసినప్పుడు సో ఇక్కడ మనకి అకౌంట్ డిటర్మినేషన్ ఇష్యూస్ అనేది వస్తున్నాయి, చూసుకోండి ఇక్కడ. సో అకౌంట్ డిటర్మినేషన్ ఫర్ ఎంట్రీ CHA3 అండ్ బిఎస్ఎక్స్ అంటే ఇన్వెంటరీ, VC04 నాట్ పాసిబుల్. అంటే VC04 అంటే మనకి వాల్యుయేషన్ క్లాస్. సో ఇది నాట్ పాసిబుల్ అని చెప్పి మనకి మెసేజ్ వచ్చింది ఇక్కడ. బిఎస్ఎక్స్ అంటే ఇన్వెంటరీ అని అర్థం. ఓకే, సో ఇప్పుడు మనకి OBYCలోకి వెళ్ళి సో బిఎస్ఎక్స్ లోకి వెళ్ళి మన చార్ట్ ఆఫ్ అకౌంట్ తీసుకొని, సో ఇక్కడ మీరు చూసినట్లయితే VC04కి ఆల్రెడీ వాల్యుయేషన్ క్లాస్ అనేది ఇక్కడ లింక్ అయి ఉంది. సో చూసారా ఇక్కడ VC04 సో CHA3 BSX VC04 అని అన్నాడు, కానీ ఇక్కడ ఆల్రెడీ VC04 ఉంది. మరి ఇంకేమో ఎర్రర్ అయ్యి ఉంటుంది అంటారు? అంటే ఎక్స్ అనే దానికి బిఎస్ఎక్స్ కి ఆల్రెడీ వాల్యుయేషన్ క్లాస్ కి సో ఇన్వెంటరీ GL ని ఆల్రెడీ అసైన్ చేసాం. ఓకే, స్టిల్ వీఆర్ గెటింగ్ దిస్ ఇష్యూ. ఏం రీజన్ అయి ఉంటుంది? ఎవరు చెప్తారు? సో ఇక్కడ మనకి ఇంకోసారి మనం OMWD ఈ లింకేజ్ ఎక్కడ ఉంటుంది అంటే OMWD అనే దాంట్లో ఉంటుంది అన్నమాట. సో ఈ OMWD లోకి వెళ్ళి వాల్యుయేషన్ ఏరియా CHY అంటే ప్లాంట్ CHY దీనికి ఆల్రెడీ ఇక్కడ ఉంది, కానీ CHB ప్లాంట్కి లేదు. సో CHB ప్లాంట్కి వాల్యుయేషన్ గ్రూపింగ్ కోడ్ అనేది లేదండి. ఓకే, సో అందుకే మనకి ఈ ఎర్రర్ అనేది వస్తుంది అనమాట. రెండు ప్లాంట్స్కి కూడా మనకి సో వాల్యుయేషన్ గ్రూపింగ్ కోడ్ అనేది ఉండేలాగా మనం చూసుకోవాలన్నమాట. ఓకే, సేవ్ చేయండి. సో ఇది అయిపోయిన తర్వాత ఒకసారి మళ్ళా బ్యాక్ వచ్చేసి VL02N లోకి వెళ్ళండి. సో మళ్ళా మనం పోస్ట్ గూడ్స్ ఇష్యూ చేయండి. సో ఒకసారి పోస్ట్ గూడ్స్ ఇష్యూ చేస్తే మనకి సో పోస్ట్ గూడ్స్ ఇష్యూ కూడా మనకి అయిపోయింది అనమాట. సో పోస్ట్ గూడ్స్ ఇష్యూ చేసినప్పుడు జనరల్ గా మనకు పడే ఎంట్రీ ఏంటంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అకౌంట్ డేటా టు ఇన్వెంటరీ అని పడుతుంది అనమాట. ఇది అకౌంటింగ్ ఎంట్రీ కాబట్టి ఫైనాన్స్ గైస్ చూసుకుంటారు. ఓకే, సో నెక్స్ట్ మనం చేయాల్సిన పని ఏంటి? చెప్పండి, ఎవరు చెప్తారు? సో మనకి VL0T, VL10D, VL10D కూడా అయిపోయింది. ఓకే, ఈ కాన్ఫిగరేషన్ కూడా అయిపోయింది మనకి. సో అలాగే మనకి పోస్ట్ గూడ్స్ ఇష్యూ కూడా అయిపోయింది, అంటే గూడ్స్ ని ఇష్యూ చేసేసాం. ఓకే, సో గూడ్స్ ని ఇష్యూ చేసిన తర్వాత గూడ్స్ రిసిట్. సో ఏ ప్లాంట్ గూడ్స్ రిసిట్ చేసుకుంటుంది? ఒకసారి ఏమన్నా ఇంపాక్ట్ ఏమైనా అయిందేమో చూద్దామా? సో MMBEలో మనకి CHY ప్లాంట్ కి సో ఇంపాక్ట్ చూసారా, 200 నుంచి 100 కనబడుతుంది. ఇందాక మనం పోస్ట్ చేసింది 200, ఇక్కడ 200 నుంచి 100 చూపిస్తుంది. ఓకే, సో ఈ CHBకి ఏమన్నా చేంజ్ అయిందేమో చూద్దాం ఒకసారి. సో CHB ప్లాంట్ కి 100 గూడ్స్ అనేది వచ్చేసినాయి అనమాట. చూసారా, CHB ప్లాంట్ కి